మార్పు? ఏమి ఇప్పుడు కూడా ఇస్తానని ఏం చెప్పట్లా. ఆ పుస్తక ఫీజులు, స్కూల్ ఫీజులు ఇవ్వడం అనేటటువంటిది పెద్ద పథకం ఏం కాదు అది. అది కూడా ఎంతమందికి ఇస్తారో చూద్దాం. తల్లికి వందనం అందరికి ఇస్తామనేది బడ్జెట్ లో చూపెడితే 5,000 కోట్లు 6,000 కోట్లు చూపెట్టినట్టున్నారు. దానికి ఎన్ని వేల కోట్లు కావాలా తల్లికి వందనం అంటే? కానీ ఒకటి సార్, ఆర్థిక భారం తగ్గించుకుంటున్నారా, లేదంటే ఒక వెసులుబాటును పూర్తిగా అంటే నాశనం చేసేసారని అనుకోవాలా రేషన్ వెహికల్ అనేది ఆపేసి? బేసిక్ గా ఒకటే, జనం కంఫర్ట్ గా ఉండటం బాబుకి నచ్చదు. కష్టపడుతుంటేనే ప్రభుత్వపు విలువ తెలుస్తుంది అనుకుంటాడు. జనానికి మనం కష్టాన్ని ఎంత తగ్గిస్తే అంతగా జనం మనల్ని గుర్తుపెట్టుకుంటారు అన్నది రాజశేఖర రెడ్డి మనస్తత్వం, జగన్ మనస్తత్వం. సింపుల్ లాజిక్ అనమాట. ఈ రెండింటి మధ్యన ఉన్న ఘర్షణ వాతావరణం అంటే సైద్ధాంతిక విధానం. చంద్రబాబు నాయుడు ఎవరి కోసం రేషన్ కార్డు అంటే ఎళ్ళు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర తిరుగు, అప్పుడు ఆ రేషన్ కార్డు వచ్చిన వాల్యూ తెలుసుద్ది. చంద్రబాబు చేస్తుంది తప్పు అని మనం అంటాం. మరి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చిన వాడిని ఓడగొట్టారు కదా జనం. మరి అప్పుడు ఇంటికి రేషన్ కార్డు ఇచ్చిన వాడినే కదా ఓడగొట్టింది. అప్పుడు వాలంటీర్లు ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ నుంచి నేరుగా ఇంటికి సర్వీస్ అందించిన ప్రతి ఒక్కరిని ఓడగొట్టాం కదా మనం. అవును, ఇప్పుడు రేషన్ కార్డులు చూసుకుంటే మా గోదావరి జిల్లాలో రకరకాల అప్లికేషన్స్ ఈ రోజుకి ఏ రోజు సర్వర్ సరిగ్గా పనిచేయట్లేదు అక్కడ. అంటే సర్వర్ పనిచేయట్లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇవ్వదలుచుకోలేదని. అక్కడ సర్వర్ పని చేయకపోవడం ఏముండదు. ఎందుకు అవుతుంది?